సర్వఫలప్రదాత అనే మాటలో చాలా చాలా రహస్యాలున్నాయి. ఆ ఫలము సత్ఫలమే, మనం ఆశించిన ఫలమే కానక్కర్లేదు. నిజానికి మనం ఆశించవలసిన ఫలితాలు అట్లాంటివే. వివేకం పండినటువంటి కుంతీదేవి అదే అడిగింది, విపదస్సంతు నశ్యశ్వతు, మాకెప్పుడు ఆపదలు కలుగ్గాక నాయనా కృష్ణ పరమాత్మ, మాకెప్పుడు ఆపదలు పెట్టవయ్యా. అదేమిటమ్మా అందరూ సంపదలు కావాలంటారు, నువ్వు ఆపదలు పెట్టమన్నావంటే ఆ ఆపదల్లోనే కదా నీ దర్శనం మాకు వస్తుంది. ఆ దర్శనం వల్ల మేము పొందే ప్రయోజనం ఏమిటి? అపునర్భవ దర్శనం, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి దర్శనం మాకు లభిస్తుంది. అది మహాఫలం కదా అని అడిగింది. దాన్నే వివేకం అంటారు. ధర్మరాజు ఆమె చిత్తవృత్తిని ఆచరణలో పెట్టినటువంటి మహానుభావుడు. దారిని పోయే తద్దినమా మా ఇంటికి వచ్చేళ్ళు అని పిలిచేటువంటి స్వభావం ధర్మరాజుది. కాబట్టి సర్వఫల ప్రదాత, సమస్తమైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆ ఫలము మనం దృష్టిలో సత్ఫలమే అనుకుంటాం. మనం ఏ ఫలమైనా సరే, ఇంకా గట్టిగా మాట్లాడితేనండి మంచి చెడు అనేది లేనే లేదన్నాడు భగవంతుడే. మంచి చెడు అనేటువంటిది లేదన్నాడు. ఎందుకనంటే మంచి చెడు అనేటువంటివి రిలేటివ్ టర్మ్స్, అంటే సాపేక్షములు అంటారు వాటిని. సాపేక్షం అంటే ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది అని. కనుక మంచి అనే మాటకు అర్థం ఏమిటి? ఏది మంచి? నేను ఇదివరకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక దోపిడివాడు కత్తి పుచ్చుకుని మన ఇంటికి వచ్చి మన డొక్కలో కత్తి పెట్టి పొడుస్తాడు. మనం వివశమై ఉండగా, లేకపోతే చచ్చిపోను కూడా చచ్చిపోవచ్చు, ఉండేవన్నీ లాక్కుపోతూ ఉంటాడు. మన కడుపులో ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టరు కోస్తాడు, ఈ పేగుల దగ్గర కోస్తాడు. అది కత్తితో చేసిన పనే, ఇది కత్తితో చేసిన పనే. కానీ ఇది కావాలనుకుంటున్నాం, అది వద్దనుకుంటున్నాం. కాబట్టి పని ఒకటే అయినా దాని వెనకాల ఉండేటువంటి భావాన్ని బట్టి అందులో అపేక్షణీయము, ఉపేక్షణీయము అని రెండు ఉంటాయి. కాబట్టి గుణము దోషము అనేది ఖచ్చితంగా ఏకరూపంగా ఉండదు, మనకు వివేకాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అందుకనే మనం బజార్లో వెడుతూ ఉంటే ఎదురుదెబ్బ తగులుతుంది. ఎదురుదెబ్బ తగిలి కాలి గోరు మొదలైనవి చితికిపోయి మనం చాలా వేగంగా వెడుతూ ఏదో సాధించాలనుకుని వెడుతూ ఉంటాం. బ్రేక్ పడుతుంది. ఇదేమిటి అని మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. భగవంతుడు దాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే, అలా వెడితే వాడికి ఏదో యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, దాన్ని తప్పించాడు. అంటే మనం అంటాం చూడండి, చావు తప్పి కన్ను లొట్టబోయిందంటామే. ఆ చావు రాకుండా చిన్న ప్రమాదం ఏదో ఏర్పాటు చేసి మనని రక్షించడం అన్నమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తే ఈ సృష్టిలో ప్రతి జీవికి కావలసిన దాన్ని అంతటినీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆయన. దాన్నే సర్వఫల ప్రదాత. సర్వఫల ప్రదాత అనడంలో చాలా వివేకంతో ఏది వానికి మేలవుతుందో దానిని మాత్రమే ఇచ్చేటువంటి వాడు అని. 104 డిగ్రీల జ్వరం వచ్చినటువంటి వాడికి డాక్టర్ గారు ఏమంటారు? వీడికి ఈ పాట అన్నం పెట్టకండి, గంజి పోయండి అని అంటాడు. డాక్టర్ గారి మీద కోపం వస్తుంది. నాకు మంచి శ్రేష్టమైనటువంటి పంచభక్ష్య పరమాన్నాలతో అన్నం తినేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు ఈ డాక్టర్ గారు అని అనుకుంటూ ఉంటాం మనం. ఇది వివేకమా అవివేకమా? కనుక సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు, అందరికీ శరణ్యుడు, రక్షకుడు. శరణం అంటే రక్షణ ఇచ్చేవాడు.
ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అందరికీ రక్షణ ఇవ్వగలిగినవాడు. ఎవరైనా మనని రక్షిస్తున్నారు అని అంటే దైవం మానుష రూపేణ అన్నారు. వాడు దైవమే మనుష్య రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు అని అర్థం. సర్వశరణ్యుడు సర్వశక్తుడు. అయితే మరి ఇన్ని కోట్ల కోట్ల ప్రాణులకు, జీవులకు రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు ఎంత శక్తి కలిగిన వాడై ఉండాలి? అందరికీ కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి అంతా ఆయనలో ఉంది. అందుకనే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, శక్తి సంపద, సమగ్రమైన శక్తి సంపద భగవంతుడి దగ్గర ఉంది. భగవంతుడి శక్తిని మనం శంకించడానికి వీల్లేదు. భగవంతుడు ఈ పని చేయగలడా లేదా అనేటువంటి ప్రశ్న లేదు. ఆ ప్రశ్న పరిమితమైన శక్తియుక్తులు కలిగినటువంటి జీవునికి సంబంధించిన విషయమే కానీ దేవునికి సంబంధించిన విషయం కాదు. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏనుగు మొత్తుకుంటుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు భగవంతుడు. గోపులను, గోపాలకులను రాళ్ళ వానతో హింసిస్తూ దేవేంద్రుడు నానా బీభత్సం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా గోవర్ధన పర్వతం ఎత్తి ఒక వేలి మీద నుంచోబెట్టి అందరినీ